హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు మనం టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. సో మీరు కూడా మీ ఇంట్లో వారిని ఇది వండి మెప్పించేయచ్చు. సో లెట్ స్టార్ట్. మంట హై ఫ్లేమ్లో ఉంది. 2 పావులు నూనె కాగినాక మంటను లో ఫ్లేమ్లోకి చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేస్తున్నాం. ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న తురుముకున్నది, 2 రెబ్బల కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 3-4 నిమిషాలు మగ్గించుకున్నాం. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుదాం. సో ఇదంతా ప్రాసెస్ మనం లో టు మీడియం ఫ్లేమ్లో చేసాము. ఒక పెద్ద కప్పు నిండా టమాటా వేసి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించినాక ఇందులోకి 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్ల కారం. సో మసాలాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో చేసుకొని ఇవన్నీ కలుపుదాం. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్. మసాలాలు వేసాక 4-5 నిమిషాలు మగ్గించుకున్నాం. దీన్ని 2 గ్లాసుల బియ్యంతో ఉడికించుకున్న రైస్ని ఇందులోకి వేస్తున్నాను. సో మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి దీన్ని. సో తయారైపోయిందండి టమాటో రైస్. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ కొత్త అయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇది నేర్చుకోదగినట్టుంది. బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి. సో నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే అది బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల మీకు ఎంబడిన వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చిల్లర్ రైతాతో చాలా బాగుంటుంది. సో నేను వీడియోలో పెడతాను ఆ వీడియో లింక్. ఆ రైతా ఛానల్లో ఉంది, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో వీలైనంత తొందరలో మేము ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.